3, 4 లగ్నం నుంచి 5 ఇల్లు కుంభరాశి అనమాట. అంటే చంద్రుడు ఉన్నాడు అక్కడ. సో అక్కడున్న 5వ ఇల్లు అంటే మంచిదన్నమాట. ప్రతి మనిషి జాతకంలో పంచమ స్థానంలో మంచి గ్రహాలు ఉంటే మంచిదన్నట్టు. అలాగే లగ్నం నుంచి 5వ ఇంట్లో కుంభరాశి కాబట్టి కుంభరాశిలో ఉన్నటువంటి శని ఈ లగ్నం శుక్రుడి ఇంట్లో ఉండడం వల్ల ఈయనకి మంచి యోగం ఉందన్నమాట. అంటే శుక్రుడు ఏంటి కళలకి దీనికి అంటే నటనకి దీనికి అందుతో శుక్రుడు ఎక్కడున్నాడంటే మళ్ళీ 11వ స్థానంలో ఉన్నాడు లగ్నం నుంచి. అంటే శత్రు రాశిలో ఉన్నాడు. ఎక్కడ సింహరాశి శత్రు రాశిలో ఉన్నాడు. అయితే ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు అసలు పాయింట్కి వస్తే ఈ మన ఎవరైన పేరు ధనుష్ 2000 అతనికి వివాహం అయింది. 2003 నుంచి అతనికి 2022 వరకు శని మహాదశ మొదలైంది. అర్థమైందా? సో శని మహాదశ మొదలైందంటే ఈయనకి యాక్చువల్ గా శని మిత్రుడైనా కానీ కొన్ని పనుల వల్ల కొంచెం వ్యతిరేకమయ్యాడు శని. అదొకటి. 2003 నుంచి 2022 వరకు శని మహాదశ ప్రారంభం. అది కొంచెం నెగిటివ్ ఉందన్నమాట. అంటే కొంచెం కొన్ని కారణాల వల్ల శని నెగిటివ్ వచ్చాడు ఇక్కడ. అంటే కొన్ని గ్రహాల దృష్టి పడుతుంది అనమాట. అంటే కుజుడు శనిని చూస్తున్నాడు, అలాగే ఇక్కడ కుజుడు ఈ విధంగా ఉండడం, ఇలా కొన్ని 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 గ్రహాలు పరిస్థితి చూపుంటుంది అనమాట. ఇప్పుడు నేను నీ వంక చూస్తే వేరేగా ఉంటుంది, నేను ఇంకో వంక చూస్తే వేరేగా ఉంటుంది. ఆడు నా వంకపోతాడు అన్నట్టు అనుకుంటారు ఎలాగనమాట. శని మహాదశ 2003, 2022 వరకు దాదాపు 19 సంవత్సరాలు శని మహాదశ ఉంది. ఇతనికి 2004లో మ్యారేజ్ అయింది. 2006లో ఒక సంతానం కలిగింది. మళ్ళీ 2010లో రెండో సంతానం కలిగింది. ఓకేనా? తర్వాత ఏలినాటి శని ప్రారంభమైంది ఇతనికి. ఈ శని మహాదశలోనే ఏలినాటి శని ప్రారంభమైంది. ఎప్పుడు 2020 నుంచి అనమాట. 2020 నుంచి ఏలినాటి శని ప్రారంభమై 2028 వరకు ఏలినాటి శని ప్రభావం ఉంది. అయితే ఈ ఏలినాటి శనిలో ఎందుకు ఈయన ఇబ్బంది పడ్డాడు? అప్పుడు వెళ్ళాడు అనమాట ఈయన కరుంగ్లిమాల కోసం. ఎవరో మంచి పెద్ద గురువు దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఆ గురువు గారు అతని జాతకాన్ని పరిశీలించి, నాయన నువ్వు వాళ్ళన్న సుబ్రహ్మణ్య సింబు మురుగన్ పాతాల సింబు మురుగన్ టెంపుల్కి వెళ్ళు, అక్కడ మరి కరుంగ్లిమాల అంటే అతని జన్మత అతని నక్షత్రం ప్రకారం అతనికి అది పని చేసింది. అది చెట్లకు సంబంధించింది కదా. దాన్ని ఎబోని చెట్టు అని అంటారు ఇంగ్లీష్ లోనే. తెలుగులో ఏదో అంటారు దాని పేరు. మనం ఇంగ్లీష్ చదువుకున్నాం కదా, తెలుగు గుర్తు రావట్లేదు. సో అది ఇంగ్లీష్ లో ఎబోని చెట్టు అని అంటారు. ఆ చెట్టు వేరు ఇతని నక్షత్రం ప్రకారం, ఆ చెట్టు వేరు నల్లగా ఉంటుంది కదా కరుంగ్లిమాల. సో ఇతని చంద్రరాశి కుంభరాశి శనికి సంబంధించింది కాబట్టి అది శని మహాదశ నడుస్తున్న టైం అలాగే ఏలినాటి శని ప్రభావంలో అప్పటికి ఇతనికి ఫ్యామిలీలో గొడవలు. సో గొడవలు అవడం వల్ల 2024లో ఫ్యామిలీ విడిచిపోయారు.